టీఎస్ ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించి ఫైనల్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అయితే చూడబోతా ఉన్నాం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే. ప్రతి ఒక్కరైతే ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీరు కాలేజ్కి వెళ్ళేంత వరకు. మనం చూసుకుంటే డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్నాం. ఇక్కడ చూడండి కౌన్సిలింగ్ షెడ్యూల్ సంబంధించి ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేసి చూడండి ఫైనల్ ఫేజ్ అనమాట. ఫైనల్ ఫేజ్ వచ్చేసి ఏదైతే మనం ఇక్కడ ఆగస్టు 8 నుంచి స్టార్ట్ కాబోతా ఉంది. ఫస్ట్ ఆగస్టు 8 నాడైతే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కావచ్చు సెకండ్ ఫేజ్ కావచ్చు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 8 నాడు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ మనకు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఆగస్ట్ 9 కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్సైజింగ్ అబార్షన్ అనమాట 9th 10th అయితే ఇవ్వచ్చు. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వారు స్టూడెంట్స్ ఉంటారు కదా, వారు వచ్చేసి 9th 10th నాడైతే అబార్షన్ ఇవ్వచ్చు. అదేవిధంగా డైరెక్ట్లీ ఎవరైతే ఫైనల్ ఫేజ్కి వచ్చారు కదా వారు కూడా అబార్షన్ ఇవ్వచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏదైతే ఫ్రీజింగ్ ఆఫ్ అబార్షన్ వచ్చేసి మనకి ఇక్కడ 10th ఆగస్ట్ అనమాట లాస్ట్ డేట్ అనమాట, అబార్షన్ లాస్ట్ డేట్ వచ్చేసి. అదేవిధంగా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ నాట్ బిఫోర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆగస్టు 13 నాడు అయితే రిలీజ్ చేయబోతా ఉన్నారు. వెబ్సైట్లో వచ్చేసి మీ యొక్క సీట్ అలాట్మెంట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనమాట 13th ఆగస్ట్ నుంచి 15th ఆగస్ట్ లోపల కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ వచ్చి చూడండి రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అనమాట. రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ అనమాట. ఆగస్టు 16th నుంచి ఆగస్టు 17th వరకు 2 డేస్లో కంప్లీట్ చేసుకోవాలి. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు కావచ్చు, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినా కావచ్చు, అదేవిధంగా ఫైనల్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వస్తుంది కదా ఈ స్టూడెంట్స్ అనమాట. 3 ఫేజ్లో స్టూడెంట్స్ అయితే ఇక్కడ మనకు 16th నాడు 17th నాడు వెళ్ళైతే మీ కాలేజీకి వెళ్ళైతే మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చినా కాలేజీకి వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ చేసి అయితే కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫిజికల్ రిపోర్టింగ్ సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవేవి తీసుకువెళ్ళాలి దానికి సంబంధించి కంప్లీట్ వీడియో చేయడం జరిగి మన ఛానల్లో ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక మనకు క్లారిటీ ఇవ్వడం చూడండి ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఇస్ మ్యాండేటరీ అని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ అనమాట. ప్రతి ఇక్కడ మీ యొక్క సర్టిఫికేట్స్తో పాటు మీ యొక్క ఒరిజినల్ టీసీ కూడా ఇక్కడ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. మీరు ఇక్కడ ఫైనల్ ఫేజ్లో మీకు సీట్ వచ్చినట్లయితే మేము డ్రాప్ అవుతాము, అదేవిధంగా సీట్ క్యాన్సిల్ చేసుకుంటామన్నటువంటి వారికి అయితే పర్మిషన్ లేదనమాట. ఫైనల్ ఫేజ్లో సీట్ వస్తే ఖచ్చితంగా బీటెక్ చేయాలి. ఈ విధంగా అయితే కంప్లీట్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. డేట్స్ మొత్తం మీరు చెక్ చేసుకొని ఒకసారి మీరు దీని ప్రకారం మీరు అయితే కంప్లీట్ చేసుకొని మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.